నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెద్ద మసీదులో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. నమ్మిన కార్యకర్తలకు అన్ని విధాలుగా న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. హోరాహోరీగా జరిగిన తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ఎన్నికలలో ప్రెసిడెంట్గా సిరిగినీడి విజయకృష్ణ 4 ఓట్ల మెజారిటీతో గెలుపు. శ్రీ బలిసలమ్మ ఉగాది ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజల నిర్వహణ. పాల్గొన్న భక్తులు. సెలవు రోజులైన శని ఆదివారాల్లో ఇంటి పన్నుల చెల్లింపులకు ప్రత్యేక ఏర్పాట్లు. మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు. స్థానిక పాతూరులోని పెద్ద మసీదులో శుక్రవారం సాయంత్రం జరిగిన ఇఫ్తార్ విందులో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనకు మసీదు కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ రంజాన్ అంటే త్యాగానికి ప్రతీక అని అన్నారు. అత్యంత పవిత్రతతో జరుపుకునే ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు కొలుకులూరి ధర్మరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, గారపాటి వీరకుమార్, సిర్రాపు శాంతకుమార్, బొద్దాని శ్రీనివాస్, మసీదు పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ताड़ेपल्लीगूडम समाज में एक इటువంటి దోస్తి అన్నది చాలా మనం అందరూ కూడా సంతోషపడే సందర్భం. ఎందుకంటే మంచి సమాజం ఎప్పుడు ఉంటుందంటే ఒకళ్ళ మంచి ఒకడు మనం ఆశించి మన పక్కనోడు కూడా బాగుండాలి, మనతో పాటు అనుకుని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం మంచి సమాజాన్ని ఏర్పాటు చేయగలుగుతాం. అటువంటి సమాజం మన తాడేపల్లిగూడెంలో ఉంది. ఈ తాడేపల్లిగూడెం అభివృద్ధికి మీ అందరి సహకారంతో మరి అల్లా నాకు అవకాశం ఇచ్చినప్పుడు అల్లా మన అభివృద్ధి చేస్తూనే ఉన్నాం. ఇవాళ తాడేపల్లిగూడెం చరిత్రలో అభివృద్ధికి చిరునామా ఎవరంటే అల్లా అన్నతో చెప్పిస్తాడు. అంటే మనకి ఆ భగవంతుడు ఏదైతే ఒక శక్తి రూపంలో ఒక అవకాశం, ఒక మోక మనకి ఇస్తాడో దాని అర్థం ఏంటంటే అది మన స్వార్థానికి, సొంతానికి, స్వలాభానికి ఉపయోగించుకోమని కాదు. మనల్ని నమ్మిన స్నేహితులు, బంధువులు, సమాజం కోసం మనకి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించి సమాజాన్ని బాగు చేయడం కోసం, అందరూ సుఖ సంతోషాలతో ఉండటం కోసం దాన్ని ఉపయోగించి మనం కనుక ముందుకు తీసుకెళ్తే భగవంతుడు కూడా మనకి ఆశీర్వదిస్తాడు. మరి ఆ భగవంతుడి కృపతోటి నాకు ఆ భగవంతుడు శాఖే భగవంతుడు ఇవ్వడం జరిగింది. మరి ఆ శాఖను కూడా చాలా నిజాయితీగా ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరిగిన మరి అన్ని రకాల సామరస్యంగా ఆ శాఖని సమర్థవంతంగా నిర్వహించి ముందు తీసుకెళ్ళాం. అంటే ఇది మతానికంటే మతం అంటే ఏం కాదు. మతం అన్నది ఒక చీకట్లో ఒక వెలుగు లాంటిది. ఆ మతాన్ని మనం భగవంతుడు అందరూ కూడా అల్లా అయినా ఈశ్వర అయినా ఎవరైనా మనం చెప్పేది ఏంటంటే మనలో ఒక మంచి భక్తిభావం ఉన్నప్పుడు
మన ఆలోచన సక్రమంగా బాగా సజావుగా ఉంటాయి. మనం ఇతరుల యొక్క మంచిని కోరుకుంటాం తప్ప ఇతరులు చెడ్డ కోరుకుంటాం. అన్నిటినీ కూడా మనం పాటిస్తూ 10 మందికి సహాయం చేయాలనేటువంటి సంకల్పం కూడా ఉన్నటువంటి ఉద్దేశాలతోటి మనం ప్రతి ఒక్కరు కూడా వారికి వారు మనస్సాక్షిగా పవిత్రంగా ఉండటం అన్నది ఈ రంజాన్ మాసం. ఈ రంజాన్ మాసం వస్తుందంటేనే ముస్లిమ్స్కే కాకుండా మాలాంటి హిందువులు కూడా ఒక ఆనందదాయకమైనటువంటి నెల, ఇది పవిత్రమైన నెల. కాబట్టి ఈ యొక్క రంజాన్ మాసంలో మేము సార్ తోటి ఈ 30 సంవత్సరాల నుంచి రావడం, మీ యొక్క అందరినీ కలుసుకునేటువంటి భాగ్యం ఈ రకంగా కలిగి మీకు అందరితోటి ఈ యొక్క మసీదు యందు నమాజ్ కార్యక్రమాన్ని చేసినందుకు, నాకు యొక్క అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాజీ మంత్రివర్యులు సత్యనారాయణ గారు మనకు సుమారు 40 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి మనందరికీ పరిచయం, అందరికీ ప్రేమపాత్రమైన వ్యక్తి. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా రంజాన్ తోఫాగా చివరి శుక్రవారం నాడు రావడం ఆయన ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది. కొత్తగా చెప్పాల్సింది వచ్చి ఇఫ్తార్ విందులో పాల్గొనడం మాతో పాటు మా ముస్లిమ్స్లో ఉన్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని తెలియజేస్తుంది. మరి ఆయనకి అల్లాహ్ తాలా ఆస్థాయ ఆరోగ్యాలు అన్నీ ప్రసాదించాలని, మున్ముందు ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని మరి చేయడానికి మరి ఆయనకి బలాన్ని, మనోధైర్యాన్ని అల్లాహ్ తాలా కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, నమ్మిన కార్యకర్తలకు అన్ని విధాలుగా న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం వలవల బాబ్జీ ఆధ్వర్యంలో పార్టీ నూతన కార్యాలయం వద్ద జరిగాయి. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం 60 మంది సీనియర్ పార్టీ నాయకులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు గంధం సతీష్, పసలకొండ, పట్నాల రాంపండు, కెలపర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్, దాసరి అప్పన్న, ఎరుబండి సతీష్, దాసరి కృష్ణవేణి, ముత్యాల సత్యనారాయణ, దాట్ల జగన్నాథరాజు, పరిమి వీరభద్రరావు, కళ్యాణు రామచంద్రరావు, చింతకాయల సత్యనారాయణ, అడ్డాల నరసింహారావు, సీలి వెంకటాచలం, పీతల సత్యనారాయణ, లింగంపల్లి స్వాతి, లేల తదితరులు పాల్గొన్నారు. మాత్రమే ఉంటారు. మొన్న ఎన్టీఆర్ గారు తన ఆశయాల కోసం పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేయడానికే ఈ పార్టీ పెట్టడం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ వేళ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే పేద ప్రజలకు వాగ్దానం చేశారో ఆ ప్రకారంగా పక్కా ఇళ్ళు కానీ, మరి ₹2 కిలో బియ్యం కానీ, గూడు గూడు గుడ్డ, ఈ 3 నినాదంతో ఆయన తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఆ తదుపరి మరి చంద్రబాబు నాయుడు గారు తనదైన బాడీలో ఈ పార్టీ నిర్మాణాన్ని మరి కొనసాగించిన పరిస్థితి. పార్టీ నిర్మాణం చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న పార్టీలను చూశారు, కానీ వాళ్ళకి పార్టీ నిర్మాణం ఎలా చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే చాలామందికి తెలియని విజనరీ అంతా కూడా ఆయనలో ఉంది. ఇవాళకి కూడా 2047 గురించి ఆలోచించే మనస్తత్వం ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రి, మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు గారి సుగుణం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను.
ముఖ్యంగా కార్యకర్తలందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మరి పార్టీ కోసం మరి నా వెంట ఈ 5 సంవత్సరాలు ఎంతో ఉధృతంగా మరి ఏ కార్యక్రమం ఇచ్చినా చక్కగా పనిచేసిన పరిస్థితి ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి ఉంది. అనుకున్నాయన్నీ అయ్యే పరిస్థితి లేదు, త్యాగం మనం చేయవలసి వచ్చింది. అయినా ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి ఫోన్ చేయగానే ఇక్కడ ఒక మీటింగ్ అరేంజ్ చేసి మీ అందరికీ ఇదిగో ఇలాగా పెద్ద ఆయన ఇలాగ అన్నారు, మనం కట్టుబడి ఉండాలని చెప్పి ఏదైతే మిత్రపక్షాలతోటి మనం ఉన్నామో వాళ్ళందరితో మీటింగ్ చేసి మళ్ళీ కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా ఆ వేళ సైనికుల్లో మీరందరూ పనిచేశారు. పనిచేస్తేనే ఈ గెలుపు వచ్చింది. మరి ఏదైతే 43 సంవత్సరాలుగా అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని పెట్టి అహర్నిశలు కూడా మరి ఎంతో కష్ట నష్టాలతోటి ఈ పార్టీని ఇప్పటి వరకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే ఎక్కడ వెనుకడుగు వేయకుండా మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క కష్టంతో పార్టీని ఇప్పటి వరకు మరి దేదీప్యమానంగా వెలిగిందంటే అది కేవలం మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క బలం అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఎందుచేతంటే ఈ రోజు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా సరే అధికారంలో ఉన్నా సరే అధికారంలో ఉన్నప్పుడు మరి కొద్దిగా తగ్గి పనిచేసే కార్యకర్తలు, అధికారం లేనప్పుడు కష్టపడి పనిచేసే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకే ఉన్నారని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఎన్నో ఇబ్బందులు పడినా సరే ఏ ఇబ్బందులైనా సరే పార్టీ పిలిపించిందంటే అది కేవలం మన సొంత ఇంట్లో పని కూడా మానేసి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులే అందరం ఇక్కడ ఉన్నామని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవం పేరు మీద తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఆయన గూడు గుడ్డ నినాదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకి ఎన్నో కార్యక్రమాలు చేసి ఆడపడుచులకు ఆస్తిలో సమాన హక్కు, అలాగే స్థానిక సంస్థల్లో కూడా 50% రిజర్వేషన్ కల్పించిన ఘనమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈనాడు జాతీయ అధ్యక్షులు ఆత్మవిశ్వాసం అనే పేరుతోటి గత ప్రభుత్వంలో అరాచక ప్రభుత్వం ఆయన మీద కేసులు పెట్టి నాయకుల మీద కేసులు పెట్టి ఆస్తులు ధ్వంసం చేసినా సరే ఎక్కడ అధైర్యపడకుండా కార్యకర్తలతో సహితంగా మేము తెలుగుదేశం కార్యకర్తలం, మేము పార్టీ కృషి చేస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని జైలు నుంచి విడిపించే వరకు కూడా అనేక ఉద్యమాలు కార్యక్రమాలు చేసి ప్రజల్లో ఆయన యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ అయిన పార్టీ. అధినాయకుడు కానీ ఇక్కడ ఇన్ఛార్జ్ గారు కానీ ఏది పిలిపిస్తే ఆ పిలుపుకి అనుకూలంగానే పనిచేస్తామని తెలియజేస్తూ మన అందరం గర్వంగా చెప్పుకోవచ్చు. ఉన్న పార్టీల కన్నా మన పార్టీ అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎన్నో ఆటుపోట్లు తట్టుకుంటూ ఈ 43 సంవత్సరాల ప్రయాణం జరిగింది. మేము ఇంకా చిన్నవాళ్ళం, ఇక్కడ మాకందరూ సీనియర్లు చాలా మంది ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో పడి పార్టీని గెంటుకుంటూ వచ్చారు. ఈ పార్టీ అంటే నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ ఈ పార్టీకి ఉన్న బలం ఏంటంటే కార్యకర్త. ఏ ఊళ్ళో ఉన్నా సరే ఆ కార్యకర్త ఎన్నో వాళ్ళ ఇంటికాడ ఫ్యామిలీలో గొడవలు కానివ్వండి, లేకపోతే ఊళ్ళో కక్షలు పొలాలు పోగొట్టుకుని ఇల్లులు పోగొట్టుకుని ఎన్నో త్యాగాలు చేసి ఈ పార్టీ నిలబెట్టుకుంటూ వచ్చారు. ఈ పార్టీ గొప్పతనం ఎందుకంటే అన్న ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన్ని పెట్టాడో కానీ ఆ పసుపు మహిమ, ఆ పసుపు జెండా పట్టుకున్న వాళ్ళు కార్యకర్త వేరే జెండా పట్టుకోవడానికి ఇష్టపడరు. అయినా సరే అధినాయకుడి పిలుపు మేరకు ఏది ఆ రోజు ఏ పిలిపిస్తే ఆ పిలుపుకి అనుకూలంగా మీ అందరూ పనిచేసిన దానికి పేరున చంద్రబాబు నాయుడు గారి తరఫున అలాగే బాబుజీ గారి తరఫున మీ అందరికీ కూడా ఎప్పుడే రుణపడి ఉంటాం. మా వంతుగా మేము చేసే సాయం మీ అందరికీ చేస్తామని తెలియజేస్తూ శనివారం హోరాహోరీగా జరిగిన తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ఎన్నికల్లో సిరిగినీడి విజయకృష్ణ అధ్యక్షుడిగా 4 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయనకు 117 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి కొవ్వూరి అప్పిరెడ్డికి 113 ఓట్లు వచ్చాయి. ఉత్కంఠ మధ్య 4 ఓట్ల మెజారిటీతో సిరిగినీడి విజయకృష్ణ విజయకేతనం ఎగురవేశారు. వైస్ ప్రెసిడెంట్గా తోట మురళీకృష్ణ 102 ఓట్లతో తన సమీప ప్రత్యర్థి అయిన గోకవరపు చక్రధర్రావు మీద 26 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ప్రధాన కార్యదర్శి పదవికి పెదగాడి హెచ్విఎన్ఎస్ భూపాల్ తన ప్రత్యర్థి విఎస్ రాధాకృష్ణపై 11 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కోశాధికారి పోస్టుకు త్రిముఖ పోటీ జరగగా ఈద పరూద్ బాబు 91 ఓట్లతో తమ సమీప ప్రత్యర్థి ముత్యాల సునీల్ కుమార్పై 15 ఓట్ల మెజారిటీతో తన పదవిని ఖాయం చేసుకున్నారు. ఎన్నికల అధికారిగా ప్రవీణ్ ప్రకాష్ వ్యవహరించారు. ఫలితాలు వెలువడిన అనంతరం అభిమానులు బాణసంచా కాల్చి సందడి చేశారు. గెలుపొందిన వారికి శుభాకాంక్షలు చెప్పే వారితో ప్రాంగణం సందడిగా మారింది.
ఈరోజు తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్ష స్థానానికి ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో మొత్తం బార్ మెంబర్లందరూ నాకు సపోర్ట్ చేసి నా వెనకాల ఉండి వెన్నంటూ ఉండి నన్ను గెలిపించినందుకు ప్రతి సభ్యుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా గెలుపుకి ముఖ్య కారకులైనటువంటి అజయ్ బాబుకి, అలాగే విజయ్ కుమార్కి, మిగిలిన సభ్యులకి, నాతోటి కష్టపడిన జూనియర్లకి అందరికీ కూడా నేను నా వెన్నెనక ఉండి ప్రోత్సహించిన ప్లేయర్లకి అందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు వైస్ ప్రెసిడెంట్ తోట మురళి గారు, అలాగే సెక్రటరీ గారు అయినటువంటి భూపాల్ గారు, అలాగే ఫరోద్ బాబు గారు ట్రెజరర్గా ఎన్నికారు, వారికి కూడా శుభాకాంక్షలు. మిగిలిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా, ఇనానమస్గా అయినటువంటి సభ్యులకి అందరికీ కూడా నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు వారికి తెలియజేస్తున్నాను. నేను బార్ అసోసియేషన్ అభివృద్ధిని నిష్పక్షపాతంగా నిజాయితీగా సభ్యులందరూ ఆమోదం మేరకే నేను ముందుకు తీసుకెళ్తానని 2025-2026 సంవత్సరం జరిగిన ఎన్నికల్లో మా బాబాయ్ శ్రీనివాస విజయకృష్ణ గారు ప్రెసిడెంట్గా పోటీ చేసి గెలవడం జరిగింది. ఈ గెలుపులో ముఖ్య పాత్ర వహించిన అజయ్కి, నైనాల నారాయణ స్వామికి, మా జూనియర్ మణికంఠకి, అలాగే మా శిష్యుడు స్వామికి, మిగిలిన చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ప్రెసిడెంట్ అయిన విజయకృష్ణ గారికి, వైస్ ప్రెసిడెంట్ మురళి గారికి, జనరల్ సెక్రటరీ భోపాల్ గారికి, ట్రెజరర్ ఫరూద్ బాబుకి, మిగిలిన ఎనామస్గా ఎన్నికైన మిగిలిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను 2024-25 సంవత్సర కాలంలో ఎటువంటి అవినీతి లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా బార్ అసోసియేషన్ నిధులతోటి మరియు సొంత ఖర్చులతోటి షెడ్ నిర్మించి అందరికీ భోజనాలు పెట్టడం జరిగింది. అలాగే ఎలక్షన్ స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా సోషల్ మీడియాలో చాలా దుష్ప్రచారం చేశారు. దానికి తగిన సమాధానం మా జూనియర్లు చెప్పడం జరిగింది. ఏదైనా సరే ఎలక్షన్లో తీసుకోవాలి కానీ వ్యక్తిగతంగా విమర్శించకూడదు. ఎవరి స్థాయి ఎవరికి ఉంటుంది అనేది వాళ్ళకే తెలుసు. దయచేసి ఇక్కడి నుంచి కూడా అలాంటి ప్రయత్నాలు ఏం చేయకండి. నేను నా టెన్యూర్లో ఎలా చేసానో అలా మా విజయకృష్ణ బాబాయ్ టెన్యూర్లో కూడా నేను అదేవిధంగా ఈ 25-26 సంవత్సరంలో తను ఏం చెప్తే ఆ పని నేను పూర్తి చేస్తానని తెలియజేస్తూ 25-26 సంవత్సరం గాను బార్ కౌన్సిల్ ఎన్నికలు, బార్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయకృష్ణ గారు ఘన విజయం సాధించడానికి ఇది ఒక అభివృద్ధికి నాంది అని మేము పలుకుతున్నాము. అలాగే ఇక్కడ నుంచి కూడా పారదర్శకంగా అందరినీ కలుపుకొని మేము బార్ అభివృద్ధికి కృషి చేస్తాము. మా సార్ అలాగో విజయ్ కుమార్ గారికి, అలాగే మిగిలిన సీనియర్లందరికీ, మాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో బలుసులమ్మ ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజిబాబు ఆధ్వర్యంలో శనివారం విశేష పూజలు జరిగాయి. అమ్మవారికి విశేష పుష్పార్చన కార్యక్రమం జరిగింది. ఆలయానికి అన్నదానాన్ని నిమిత్తం అడపాగిరి 11,111 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీరంగం అంజిబాబు అడపాగిరికి ఆహ్వానించి ఆయనతో ప్రత్యేక పూజలు చేయించి ఆలయ మర్యాదలతో అడపాగిరిని సత్కరించారు. అమ్మవారికి వివిధ రకాల పువ్వులతో పుష్పార్చన చేయగా శ్రీరంగం అంజిబాబు, పాతూరు యూత్ సభ్యులు నీలం సురేష్, కర్రి జయప్రకాష్, చవ్వాకుల రాము, సుంకర ధనబాబు, రుద్ర విజయ్, మల్లిక్, రాంబాబు నాయుడు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వెలవలపల్లి ప్రదీప్ శర్మ టీసీసీతో మాట్లాడారు. ప్రతి సంవత్సరము కూడా ఉగాది మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో 9 రోజుల దీక్షతోటి ఉగాది ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా 7వ రోజు అయినటువంటి ఈ యొక్క శనివారం రోజు ఆ అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి పుష్పార్చన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈ యొక్క పుణ్య కార్యక్రమానికి శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారు, అలాగే ఆలయ కార్యనిర్వహణాధికారి, అదేవిధంగా ఈ యొక్క బొలిశలమ్మ ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారి యొక్క పర్యవేక్షణలో ఎంతో అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా సామూహిక లలితాపారాయణ, ఒక పక్కన ఎంతోమంది మహిళామణులచే సామూహిక లలితాపారాయణ కూడా జరుగుతూ ఉంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి లలితాపారాయణ. అదేవిధంగా రేపు అనగా 30వ తారీఖు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం, యుగాది. ఎంతో వైభవోపేతంగా అమ్మవారి యొక్క ఆలయం సుందరంగా పుష్పాలంకరణలతో నిండి ఉంటుంది. కాబట్టి
ఉగాది రోజు ఆ అమ్మవారిని దర్శించుకున్నట్లయితే సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని. ఇక్కడ మన గ్రామదేవత బలసలమ్మ తల్లి గుడిలో వారం రోజుల నుంచి మొత్తం ఉగాది సంబరాలు బాగా జరుపుకుంటూ ఉన్నాము. బొలిశెట్టి శ్రీను గారి ఆధ్వర్యంలో, అంజిబాబు గారి ఆధ్వర్యంలో చాలా రోజుకు ఒక రకంగా కార్యక్రమాలు జరుపుకుంటే ఎంతో పర్వదినానికి ప్రతిరోజు కూడా కార్యక్రమాలు ఎంతో అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు సామూహిక లలితాపారాయణం జరుగుతూ ఉన్నది మహిళల చేత. రేపు ఉగాది సందర్భంగా భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇంటి పన్ను, కుళాయి పన్ను ఈ నెలాఖరు వరకు కట్టడానికి సెలవు రోజులైనప్పటికీ ఆది సోమవారాల్లో కూడా మున్సిపల్ కార్యాలయంలో పన్ను కట్టించుకునే ఏర్పాట్లు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తెలిపారు. నెలాఖరుకు కట్టకపోతే తదుపరి కుళాయి నీటిని బంద్ చేస్తామని హెచ్చరించారు. ఇంటి పన్ను వడ్డీలో 50% రాయితీ ఉన్నందున ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకుని ఇంటి పన్ను, కుళాయి పన్ను అందరూ చెల్లించాలని కోరారు. ఇప్పుడు పురపాలక సంఘానికి మీరు చెల్లించవలసిన 2024-25 సంవత్సరానికి సంబంధించి మీరు చెల్లించవలసిన ఆస్తి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, అలాగే నీటి పన్నులు మొదలగున్నా కూడా సకాలంలో చెల్లించవలసిందిగా అనేక పర్యాయాలు మిమ్మల్ని కోరుతున్నాం. దాంట్లో చాలామంది ఇంటి పన్నుకి వడ్డీ వచ్చిందని ఆ వడ్డీ తగ్గే కడతామని ఇప్పటి వరకు వెయిట్ చేశారు. అదే ఇది ప్రజల యొక్క సమస్యను గుర్తించి ప్రభుత్వం కూడా వడ్డీ రాయితీ కల్పించారు. మీరు కట్టవలసిన వడ్డీలో 50% రాయితీ ఇచ్చారు కనుక ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఇది 31/3/2025లోగా అంటే ఈరోజు రేపు ఎల్లుండి కూడా సెలవు దినాలు లేకుండా మేము పని దినాలుగా భావించి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పనిచేయడానికి మేము ముందుకు వస్తున్నాం. అందరూ కూడా కౌంటర్స్ కూడా ఆఫీసులోను సచివాలయాలు కూడా మీరు ఎక్కడైనా పేమెంట్ చేయొచ్చు. అవి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు కూడా, రాత్రి 9 గంటల వరకు కూడా తెరిచి ఉంటాయి. ఈ పురపాలక సంఘ కార్యాలయాన్ని కూడా వచ్చి మీరు పన్ను చెల్లించి రసీదు పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. అలాగే మీరు చెల్లించవలసిన పన్నులు సకాలంలో చెల్లించిన ఎడల చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి కనుక మీరు దయతో గమనించి మీరు ఈ వడ్డీ మాఫీని వినియోగించుకుని ఈ పన్నులు చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ పట్టణంలో ప్లాస్టిక్ రహితంగా పురపాలక సంఘాన్ని ప్లాస్టిక్ రహిత పురపాలక సంఘంగా తీర్చిదిద్దుతున్నాం కనుక మీరందరూ కూడా సహకరించి ప్లాస్టిక్ కవర్లు కొనుగోలు చేయకుండా మీరు బయటికి వెళ్ళేటప్పుడు పబ్లిక్ అందరూ కూడా గుడ్డ సంచులు కానీ మిగతా ఏదైనా ఐటమ్స్ పట్టుకుని వెళ్ళి వస్తువులు తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. పెంటపాడు మండలం పడమరి విప్పరు గ్రామంలో ఉగాది ఉత్సవాల్లో భాగంగా గ్రామ దేవతలు మహంకాళమ్మ, మహాలక్ష్మమ్మ ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రాత్రి నుండి జాతర నిర్వహించారు. కొడవటిగంటి నరసింహాచార్యుల అర్చకత్వంలో పసల కుటుంబీకులు తొలుతగా అమ్మవారికి పొగవేసి అమ్మవారి జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ జాతరలో గరగనృత్యాలు, కేరళ డప్పులు, బొట్టబొమ్మలు, కాళికా వేషాలు, తీన్మార్, బాణసంచాలతో వేడుకగా అమ్మవారి ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందరరావు, పసల అచ్యుతం, పసల గంగన్న, పసల పెద్దకాపు, గంటా సుబ్రహ్మణ్యం, పసల సత్తికొండలు, పసల చంటి, పసల కొండ, ఈవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కాగా అతిథులుగా నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, కిలపర్తి వెంకట్రావు, పసుపులేటి అమ్మిరాజు, దాసరి అప్పన్న, దువ్వా శ్రీను, ఇందుకూరి సత్యరాజు, నైనాల సూరి, పసల శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పూర్వం నుంచి ఆచారంగా సంవత్సరం మన గవర్నమెంట్ బట్టి అమావాస్య రోజున వస్తుంది. సంవత్సరానికి ముందు 2 రోజుల ముందు వస్తుంది. ఈరోజు ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ జాతరలో పూర్వం నుంచి అసలు గంగన్న గారు, మా తాతయ్య గారు వార్షికంలో అసలు వారు ఇక్కడ పొగ ఇచ్చిన తర్వాత ఘటాలు లేపాలని హిస్టరీలో రాసి ఉంది. అందువల్ల ముఖ్యంగా ఈనాడు ఈ పసవారి కుటుంబం, మా కుటుంబం పొగ ఇచ్చిన తర్వాత ఈ ఘటాలు లేపడం జరిగింది. ముఖ్యంగా ఈనాడు గరగలే కాకుండా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఇవాళ ఉన్నాయి. అందువల్ల తెల్లవారులు కూడా ఈ ఊరంతా జరుగుద్ది. అందువల్ల ఏ గొడవలు లేకుండా అందరూ కలిసిమెలిసి చేసుకుని తీర్థం ఇది. అందువల్ల
ముఖ్యంగా అందరూ కలిసిమెలిసి చేసుకోవాల్సిన పండుగ ఇది. గతంలో అయితే ఇక్కడ దున్నపోతుని ఇచ్చేవారంట. కాలక్రమేపీ ఆ దున్నపోత ఆచారం మానేసి సంవత్సరం ఏట్లో కోళ్ళు జరుగుతుంది. ముఖ్యంగా అందరూ కూడా కలిసిమెలిసి చేసుకోవాల్సిన పండుగ. అందువల్ల ఇది 5 రోజులు జరుగుతుంది. ఈరోజు మాంకళమ్మ మహాలక్ష్మమ్మ పుట్టిల్లు మన పోతురాజుగుడి దగ్గరికి వెళ్తారు. మన 5వ రోజున అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. 5 రోజుల పండుగ జరుగుతుంది. అందువల్ల అందరూ కలిసిమెలిసి చేసుకోవాల్సిన పండుగ ఇది. జాతర మహోత్సవం అంటే ఈరోజు గవ్వళ్ళ గుడుపు అంటారు. ఈ గవ్వళ్ళ గుడుపు రోజుని గరగల సేవ, కాకడాలతోటి డ్యూటీలతోటి మొక్కులు తీర్చుకుంటాం. అమ్మవార్లకి మొక్కులు, కాకడాల మొక్కు. ఈ కాకడాల మొక్కు ఏ ప్రాంతంలోనూ ఉండదు. మరి మా తల్లికి మా లక్ష్మీ మాంకళ అమ్మవారికి ఆముదంతో కాకడాలు వేస్తాం. మరి ఇవన్నీ కూడా పూర్వ సాంప్రదాయం. పూర్వకాలం నుంచి మా తాతల కానించి, తండ్రుల కానించి మా దాకా కూడా ఇది ఒక మా అదృష్టంగా భావిస్తాం. ఈ గ్రామ దేవత కులమతాలకు అతీతంగా మాంకళమ్మ వార్లు గవళ గడుపు మహోత్సవం, సంవత్సరాల రోజున పానకాలు, మరి 5వ రోజునేమో సెలవు బట్టల మీద మరలా ఇంటికి వస్తాం. ఈరోజు గ్రామోత్సవం అంటే ప్రతి సంవత్సరం మాకు జాతర జరుగుద్ది. 4 పోలిమార్లు కడతాం. ఇవన్నీ కూడా పూర్వాచారం ప్రకారం జరుగుతుంది. ఉగాది సందర్భంగా మనోరేపురం నందు మాంకళమ్మ మహాలక్ష్మమ్మ జాతర గౌడగొడుపు మహోత్సవం జరుగుతుంది. ఈ మహోత్సవానికి గ్రామ ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. అదే ఉత్సాహంతో గ్రామ ప్రజలందరూ కూడా మంచి సామరస్యంగా ఈ ఉత్సవాన్ని 5 రోజుల పండుగని మంచి ఆనందంగా జరుపుకోవాలని, ఆ మహాలక్ష్మి మాంకళమ్మ కటాక్షం అందరికీ కలగాలని నేను అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. మహాలక్ష్మమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా ఈరోజు కళ్ళు పండుగ అఖండంగా జరుగుతున్న ఈ ఉత్సవాలు చూడడానికి బంధువులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. నాకంతా హుషారుగా కూడా మాకు ఉన్నది. నిజంగా పుట్టింటోళ్ళు వచ్చి 5 రోజులు కూడా అమ్మవారు వచ్చిన తర్వాత, అలాగే అమ్మవారిని గుళ్ళో పెట్టే వరకు కూడా పుట్టింట్లో ఆడపడుచులందరూ ఉండేవారు. ఆ సాంప్రదాయం మనకు ఎప్పుడు కూడా ఉండేది. మధ్యలో ఎప్పుడు వెళ్ళేవారు కాదు. అలాగే 10 గ్రామస్తులకి, అలాగే మన మాంకళమ్మ ఉత్సవాలకి ప్రతి ఒక్కరు గమనించిన ప్రతి ఒక్కరు కూడా పేరున వారికి వాళ్ళందరూ ఫ్రెండ్స్కి అందరూ కూడా మహాలక్ష్మమ్మ ఆశీస్సులు ఉండాలి కోరుచున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు విజ్ఞప్తి: మీరు చెల్లించవలసిన ఇంటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, నీటి పన్నులు 2024-25 సంవత్సరానికి సంబంధించి పన్నుల చెల్లింపుపై మీ యొక్క పన్నుకి వడ్డీ నిమిత్తం 50% రాయితీ ప్రభుత్వం కల్పించింది కనుక ఈ రాయితీని ఉపయోగించుకుని పన్నులు చెల్లించండి, పట్టణాభివృద్ధికి సహకరించండి. మీరు చెల్లించవలసిన నీటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, ఇంటి పన్నులు కూడా 31/3/2025లోగా చెల్లించి ఈ యొక్క రాయితీని మీ ఇచ్చిన అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఈ పన్నులు చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. పన్నులు చెల్లించిన ఎడల మీపై ఆ రూల్స్ ప్రకారం కూడా చర్యలు తీసుకోబడి కనుక మీరు అందరూ కూడా గమనించి పట్టణ అభివృద్ధికి తోడ్పడండి. ఇట్లు కమిషనర్, తాడేపల్లిగూడెం పురపాలక సంఘం. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG DMAS ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. ఎన్నికలకు ముందు పేదలందరికీ సొంత ఇల్లు అందిస్తాం అన్న చంద్రబాబు తన హామీని నిలబెట్టుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో శనివారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. తహసీల్దార్ సునీల్ కుమార్ కు ఇళ్ల స్థలాల అర్జీలు సమర్పించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ ఇళ్ల స్థలాల కోరుతూ దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కల్సెట్టి వెంకట్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం సీతారాం ప్రసాద్, పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి సికిలే పుష్పకుమారి, పట్టణ అధ్యక్షురాలు వడ్డాది మేరీ, కార్యదర్శి నాగరాజు నాగలక్ష్మి, సిపిఐ జిల్లా సమితి సభ్యులు సుందర్, సనపల శ్రీనివాసరావు, ఎంఎం జోషి తదితరులు పాల్గొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో కనీస గూడుకి తోడ్పడమని ప్రభుత్వానికి అర్జీ ఇవ్వడానికి రావడం జరిగింది. గత 5 సంవత్సరాలు వైసీపీ కాలంలో 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని, ఇళ్లు కట్టిస్తామని, అందులో సెంటున్నర బట్టి 1,80,000తో బ్రహ్మాండంగా నివాసయోగ్యమైన ఇల్లు కట్టుకోండి అని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ పార్టీలో ఉన్న మంత్రుల్ని, మీరెవరన్నా 1,80,000 రూపాయలతో 1 సెంటు ఇల్లు కట్టుకొని మీరు కాపురం ఉండగలరా? మొన్న ఎన్నికల ముందు సిపిఐ పార్టీ ఏమి చెప్పిందో ఆ మాటని చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి నేను అమలు చేస్తానని చెప్పాడు. అందుకు పేదలందరూ కూడా ఆయనకి మద్దతు ఇచ్చారు. మరి ఇప్పుడు 9 నెలలు అయింది. మన పోరాటం ఫలితంగా కేబినెట్ లో మేము ఇస్తామని తీర్మానం చేశారు. మీకు పక్కా ఇల్లు స్థలము ఏర్పడే వరకు మీ వెన్నంటి ఉండి సాధించి పెడతామని సోదరిమణులందరికీ కూడా రాష్ట్ర పార్టీ తరఫున హామీ ఇస్తూ ఉన్నాం. ఇవాళ పేదవాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చి, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి, పేదల యొక్క సొంత ఇంటి కల నెరవేరిస్తే పేదలకి ఇవాళ 5 నుంచి 6 వేల రూపాయలు ఇవాళ ఖర్చు తగ్గేటువంటి పరిస్థితి, వాళ్ళ జీవన ప్రమాణం పెరగడానికి అవకాశం ఉన్న పరిస్థితి. ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీని తక్షణమే అమలు జరపాలని చెప్పి కోరుతూ ఈ రోజు మన తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఈ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. అట్లాగే 2వ తారీఖుని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. అధికారులు దీనిపైన వెంటనే మేము ఇచ్చినటువంటి దరఖాస్తుల్ని ఆన్లైన్ చేయించి, ఇప్పటికే చాలా చోట్ల ఆన్లైన్ చేయడం జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో అన్ని అప్లికేషన్లు ఆన్లైన్ చేయించి అర్హులైనటువంటి పేదవారిని అందరినీ గుర్తించి వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన హామీ, పేదల ఇళ్ల స్థలాల హామీ నెరవేర్చే వరకు సిపిఐ పోరాటం చేస్తుంది. ఇవాళ మరి ఇంకా ఉన్నటువంటి పేదలకు కూడా ఇవాళ కొన్ని వార్డుల్లోనే, పట్టణాల్లో కొన్ని వార్డుల్లోనే ఈ దరఖాస్తులు చేయడం జరిగింది. మిగిలినటువంటి వార్డుల్లో కూడా దఫదఫాలుగా ఇవాళ వ్యక్తిగతమైనటువంటి అర్జీలు పూర్తి చేయించి ఇవాళ అధికారులకు సమర్పించే కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగిస్తాం. అట్లాగే ఇల్లు స్థలం ఇచ్చే వరకు ఈ ఉద్యమాన్ని, పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇచ్చినటువంటి హామీని అమలు జరపాలని ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కేంద్ర రాష్ట్ర పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు మరి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం కావాలని,
ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి 5 లక్షలు కావాలని చెప్పేసి పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా మరి ఎంఆర్ఓ గారికి పోయిన నెల 30వ తారీఖున ఒకసారి అందజేసాం, మళ్ళీ ఇప్పుడు అందజేస్తున్నాం. అలాగే 24వ వార్డులో మరి మా సహాయ కార్యదర్శి బొప్పల నాగేశ్వరరావు గారు కూడా వచ్చారు. ఆ రోజు అక్కడ అందజేసాం. అలాగే స్థలాలు ఇచ్చే వరకు కూడా పోరాటం కొనసాగిస్తుంది. మీకు ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే మా ఆఫీస్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగుండా సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ ఉంది. అక్కడికి వస్తే మీ సమస్యల మీద పార్టీ పనిచేస్తుంది. మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం. పెద్ద సమస్యలు ఉంటే మా నాయకులు వస్తారు. కాబట్టి ఎవరైనా సరే ఆఫీసుని మీరు చేసే సేవల్ని వినియోగించుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తెలియజేస్తూ ఉన్నాం. 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. సిపిఐతో పాటుగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య కూడా ఈ డిమాండ్ చేస్తుంది. మరి మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, మహిళల పేరు మీద ఇంటి స్థలం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఇస్తామని. ఆ డిమాండ్ని నెరవేర్చాలని అడుగుతున్నాము. మరి మహిళలు ఇక్కడ చాలామంది ఉన్నారు. అనేకమైన మహిళలకి సమస్యలు ఉంటాయి. ఇళ్ల స్థలాల సమస్య ఒకటే కాదు, మహిళలకి ఏ సమస్యలు ఉన్నా కూడా మా దగ్గరికి రండి. మేము మహిళా సమైక్య తరఫున మీ సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మేము మీకు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను శనివారం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బేమడోలు గాంధీ బొమ్మ సెంటర్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. పంచాయతీ కార్యాలయం, సంత మార్కెట్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిరిబత్తిన కొండబాబు, కరణం పెద్దిరాజు, డి పొల్లయ్య నాయుడు, పి వెంకటేష్ బాబు, కె ప్రసాద్, పి యుగంధర్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగువారి యొక్క ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడుతున్నటువంటి సందర్భంలో, ఢిల్లీలో తెలుగువారికి ఎక్కడా కూడా గౌరవం లేనటువంటి సందర్భంలో మహానుభావుడు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా దైవ సమానమైనటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క ఆధ్వర్యంలో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నానుడితో తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈ రోజుకి 43 సంవత్సరాలు దాటి 44వ సంవత్సరంలో ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో వేమడోలు గ్రామంలో అన్న ఎన్టీఆర్ గారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి, అలాగే మరి తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకొని ఆ మహానుభావుడు కలలు కన్నటువంటి సమాజ స్థాపన కోసం తెలుగుదేశం పార్టీ అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు గారు ఏదైతే కలలు కన్న సమాజ స్థాపన కోసం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని ప్రతిజ్ఞ చేద్దామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు కలలు కన్న సమాజ స్థాపన కోసం ఆయన చేసేటువంటి కృషిని ఒక్కసారి మనం అంతా కూడా మననం చేసుకొని ఎన్టీఆర్ యొక్క ఆశయ సాధన కోసం మనం అంతా కృషి చేద్దాం. ఈ తెలుగుదేశం పార్టీ మా అందరికీ కూడా గర్వకారణం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఉన్న కుటుంబ సభ్యులు ఎవరు కూడా పార్టీ కమిట్మెంట్ కానీ, పార్టీకి నిబద్ధతో పనిచేయటం కానీ తెలుగుదేశం పార్టీకి మరి కార్యకర్త తర్వాత ఎవరైనా ఈ భారతదేశంలో. సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం జగన్నాథపురం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల నాయకులు పాలుపూరి సత్యనారాయణ, కండలి సోమరాజు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె విజయ, గాది నాయుడు, కె రమేష్ బాబు, వెంకటేశ్వరరావు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి. రైతులు మోటార్లకు విద్యుత్ మీటర్లు రద్దు చేయాలి. రైతులు మోటార్లకు విద్యుత్ మీటర్లు రద్దు చేయాలి. టైం ఆఫ్ డే ప్రకారంగా నడుస్తున్నటువంటి స్మార్ట్ మీటర్లు వద్దు. రంజాన్ పండుగ సందర్భంగా ఈ నెల 31వ తేదీన జరగాల్సిన 10వ తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష ఏప్రిల్ 1వ తేదీన జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మార్పును అన్ని యాజమాన్య ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలో చదువుతున్న 10th విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తప్పనిసరిగా తెలియచేయాలని కోరారు. స్థానిక శేష్మహల్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద శనివారం ఉదయం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ చౌక్ వద్ద కూడా టీడీపీ నాయకులు ఈ కార్యక్రమం జరిపారు. ఈ సందర్భంగా స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు పట్నాల రాంపండు, ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పద్మనాభుని మురళి, రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ ఆకాశపు స్వామి, తెలుగు యువత అధ్యక్షుడు ఎరుబండి సతీష్, లోకనాథం ఉమాశంకర్, కెలాడి సాయి, తిరుమలరావు, పైలా శివ తదితరులు పాల్గొన్నారు.
ఆ రోజు ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసే టయానికి ఆ రోజు పరిస్థితి రాజకీయాలు కాంగ్రెసే గవర్నమెంట్ చాలా దారుణంగా ఉండేది, ఇందిరమ్మ పరిపాలన ఉండేది. అలాంటి టైంలో మన రామారావు గారు పార్టీ స్థాపించి 6 నెలలు 9 నెలల్లోనే ఒక ఎటువంటి ఎవరి సపోర్ట్ లేకుండా తెలుగుదేశం స్థానాన్ని గెలిచి పేదలందరికీ కూడా తింటాకి తిండి ఉంటాకి ఇల్లు కట్టుకోవడానికి కొట్టానే నినాదంతో పార్టీని పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆహారం సప్లై చేసి ఇల్లు ఇచ్చి ఘనత ఏదైనా ఉందంటే తెలుగుదేశం గవర్నమెంట్ అని చెప్పచ్చు. అలాంటి మహానుభావుడు పెట్టిన పార్టీలో మనం అందరం ఉన్నాం. చాలా పూర్వజన్మ చేసిన సుకృతంగా భావించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సైనికులాగా పనిచేస్తారు, ఎవరు ఏది ఆశించరు. తెలుగుదేశం పార్టీ వచ్చేసరికి కొన్ని పార్టీలు వచ్చినాయి అంటే కొన్ని పదవులు కావాలి, లేకపోతే మాకు అవి కావాలని అడుగుతారు. కానీ అలాంటి పరిస్థితి కానీ వ్యక్తి మన నందమూరి తారక రామారావు అలాంటి వ్యక్తి యొక్క వారసత్వాన్ని తీసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని 3 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచి మన మనిషికి ఏదైతే కావాలో అన్నీ కూర్చిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పార్టీలో ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది. రామారావు గారు పార్టీ ఏ విధమైన ఆశయాలతో పెట్టారంటే పేద బడుగు బలహీన వర్గాల కోసమే ఈ పార్టీ పెట్టడం జరిగింది. ఆయన 1981లో సర్దార్ బాబారెడ్డి సినిమా షూటింగ్లో ఆయనకి 60 వసంతాలు కార్యక్రమం జరుగుతున్నప్పుడు నెలకి 15 రోజులు రాజకీయాలకి పేద ప్రజలకు అండగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత మార్చి 28, 1982లో ఆయన 9 మంది కమిటీతోటి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అలాగే 82లో మార్చి 29న మధ్యాహ్నం 2:30 తెలుగుదేశం పార్టీ స్థాపిస్తున్నామని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. ఆయన చెప్పిన విషయం ప్రవాహంలాగా దేశం మొత్తం తీయడం జరిగింది. అలాగే ఆయన పార్టీ పెట్టిన తర్వాత 83లో ఎలక్షన్ జరిగింది. జనవరి 5వ తారీఖుని ఎలక్షన్లో 294 స్థానాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా దాంట్లో 205 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుని ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఇంత ఘనకార్యం అంతటి కాంగ్రెసేతర పార్టీలు ఏమైనా తెలుగుదేశం పార్టీ ఏదైనా స్థాపించిందంటే ఏ పార్టీ లేదు. అటువంటిది తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేసి 205 స్థానాలు పోటీ చేయడం అనేది చాలా గొప్ప విషయం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు నాకు ఎంతో పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇచ్చారు. నేను వాళ్ళకి ఏం ఇవ్వగలనన్న ఆలోచనతో ఆయన అప్పటికి అస్తవ్యస్తంగా ఉన్న రాజకీయ రంగాన్ని చూసి నేనే పార్టీ పెట్టాలని చెప్పి ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి ఈ వాటికి 43 సంవత్సరాలు అయిన కారణంగా స్థానిక శేషమహల్ రోడ్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ బొమ్మ దగ్గర జెండా ఎగరేసి ఆయన్ని తెలుసుకుంటూ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి తెలుగుదేశం పార్టీని ఆ రోజు నందమూరి ఎన్టీ రామారావు గారి తర్వాత వారసత్వంగా మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు వారసత్వంగా తీసుకొని మరి పార్టీని ఎంతో అభివృద్ధి చెందుతూ పార్టీని ఎంతో మరి అభివృద్ధి తీసుకెళ్ళడం చాలా ఆనందదాయకం. అలాగే పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా కార్యకర్తను గుర్తుపెట్టుకుంటూ వారికి ఏ స్థానంలో ఆ స్థానంలో ఉంచడం కూడా ఒక మంచి విషయం నేను తెలియజేసుకుంటూ స్థానిక 5వ వార్డు సుబ్బారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీనివాస రామాలయంలో శనివారం పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. కొన్నాటి కృష్ణ నాగమణి దంపతులు తమ కుమార్తె సాంభవికి ఉద్యోగం వచ్చిన సందర్భంగా అన్నదానం స్వామివారికి నైవేద్యం సమర్పించారు. ఆలయ కమిటీ వారు దాతలను అభినందిస్తూ వారికి స్వామివారి కృపా కటాక్షాలు అందాలని ఆకాంక్షించారు. దాతలు ప్రతి శనివారం తమ కుటుంబంలో జరిగే శుభ కార్యక్రమాలు, పుట్టినరోజులు, పెద్దలను గుర్తు చేసుకునే రోజును అన్నదానం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. స్థానిక సుబ్బారావుపేట శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు శనివారం సందర్భంగా ఉదయం స్వామివారికి మహాప్రసాదం పులిహార వితరణ, అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం శ్రీ కొన్నాటి కృష్ణ శ్రీమతి నాగమణి దంపతుల కుమార్తె చిరంజీవి శాంభవి ఉద్యోగం వచ్చిన సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. వారికి వారి కుటుంబానికి కూడా స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరి ఆ కుటుంబం చేయాలని చెప్పి శ్రీనివాస రామాలయం కమిటీ తరఫున అలాగే భక్తుల తరఫున కోరుకుంటున్నాం. అలాగే ప్రతి శనివారం జరిగే అన్నదాన కార్యక్రమానికి సహకరించే భక్తులు ఎవరైనా ఉంటే కమిటీ వారికి 2 వారాల ముందుగానే చెప్పి మీ యొక్క పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 6వ తారీఖు ఏప్రిల్ 6వ తారీఖున శ్రీరామనవమి సందర్భంగా చంద్రమూర్తి స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ యొక్క కళ్యాణానికి కూడా ఎవరైనా భక్తులు వస్త్రూపైనా కానీ ధనరూపైనా కానీ సహకరించే భక్తులు ఎవరైనా ఉంటే కమిటీ వారికి కానీ లేకపోతే ఆలయ అర్చకులుగా అందజేసి రసీదు పొందవలసిందిగా కోరుతున్నాం. 5వ వార్డు పాబోలు వారి వీధి వేయించేస్తున్న శ్రీ శ్రీనివాస రామాలయంలో
మరి శనివారం పురస్కరించుకుని పొద్దున 5 గంటల నుంచి కూడా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ అంగుళూరు రంగాచార్యులు గారి ఆధ్వర్యంలో స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మరి అలాగే 6 దగ్గర నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. శ్రీ కొన్నాటి కృష్ణ శ్రీమతి నాగమణి దంపతుల కుమార్తె చిరంజీవి సాంబవి గారు ఉద్యోగం వచ్చిన సందర్భంగా మరి ఈ రోజుల్లో పార్టీలు అవి చేసుకున్న రోజుల్లో మరి పాప ఎంతో దైవికంగా ఆలోచించి 10 మందికి భోజనం పెట్టాలన్న ఆలోచనతో మరి వాళ్ళు మన గుడి దగ్గర సుమారు 150 నుంచి 200 మందికి భోజనం అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. పాపకి మరి ఇంకెన్నో ఉన్నతమైన ఉద్యోగం లభించాలని కోరుకుంటూ స్థానిక 20వ వార్డు సీతారాంపేటలో వేంచేసి ఉన్న శ్రీ నోకాలమ్మ అమ్మవారి 61వ ఉగాది జాతర మహోత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ అధ్యక్షులు 20వ వార్డు జనసేన అధ్యక్షులు అయిన రౌత్ సోమరాజు ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి అమ్మవారి ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, సాయి వెన్నెల హాస్పిటల్ డాక్టర్ చిన్నికృష్ణ దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు కోలుపాటి శ్రీనివాస్, బేసంశెట్టి సుబ్రహ్మణ్యం, మల్లిరెడ్డి శ్రీనివాస్, కిరణ్, ఉల్లింగల చిన్నారావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా ఈ నూకాలమ్మ దేవత వార్షికోత్సవం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాలను ఇంత అంగరంగ వైభవంగా చేయడానికి కారణభూతులైన మిత్రులు రౌతు సోమరాజు గారు, సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళ మిత్ర బృందం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేము కూడా ఈ సీతారాంపేటలో పుట్టి పెరిగిన వాళ్ళం. ముఖ్యంగా మరి ఈ 5 వార్డులకు సంబంధించి ఈ దేవత ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈసారి మరి చాలా వైభవపేతంగా ఈ కమిటీ ద్వారా మరి భక్తులందరూ కూడా ఈవేళ ఎంతంటే ఒక ప్రవాహంలాగా కనపడుతున్నారు. వాతావరణం చూస్తే ఒక ప్రవాహమే. దానికి కారణం అమ్మవారి తల్లి నూకాలమ్మ తల్లి ఆశీస్సులే. నూకాలమ్మ తల్లి ఆశీస్సులు ఇక్కడ ఉన్న తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆశీస్సులు దక్కాలని, మరి ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానితులుగా తీసుకొచ్చినందుకు, నందు శ్రీధర్ గారిని ఆహ్వానితులుగా తీసుకొచ్చినందుకు మరి సోమరాజు గారు, సుబ్రహ్మణ్యం గారు, వారి మిత్ర బృందం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ఉత్సవం మరి మళ్ళీ సంవత్సరం మరింత ఘనంగా చేయడానికి మరి ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పి తెలియజేస్తూ, మరి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దీంట్లో భాగస్వాములుగా మమ్మల్ని చేసినందుకు మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నూకాలమ్మ తల్లి 21వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఉగాదికి ముందు రోజే మరి మనకి ఈ నూకాలమ్మ మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఈ సీతారాంపేటలో వేచి ఉన్న ప్రజలందరూ కూడా మరి భక్తులందరూ కూడా వచ్చి మహిళలందరూ పెద్ద ఎత్తున అమ్మవారి ఆశీస్సుల కోసం రావడం, ఈవేళ ఏదైతే గరగలతోటి బ్యాండ్ మేళంతో నిత్యాలతోటి మరి ఇక్కడ ఊరేగింపుగా బయలుదేరి తెల్లారేట్ల ఉదయం 5 గంటల వరకు కూడా ఈ ఊరేగింపు జరుగుతుంది. దీనికి ఎంతోమంది భక్తులు అందరూ కూడా చేయడం జరుగుతుంది. ఇది ఎంత పెద్ద ఎత్తున మరి రౌత్ సామరాజు గారు, అలాగే నూకాలమ్మ యూత్ సుబ్రహ్మణ్యం గారు అందరూ కూడా పేరు పేరున ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమ్మవారి ఆశీస్సులు అందరూ కూడా ఈ మరి వార్డులో ఉన్న ప్రజలందరికీ కూడా కలగాలని, అష్టాశ్వర ఆరోగ్యాలతో తొలతోగాలని, ఉన్నతమైన పదవులు అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ, సీతారాంపేటలో వేచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ఇది ఒక 61 సంవత్సరం నుంచి ఈ నూకాలమ్మ జాతర చేయడం ఇక్కడ పూర్వీకుల నుంచి అలవాటు ఉంది. ఇదే అలవాటు పూర్వీకుల తర్వాత మళ్ళీ పెద్దల 2 తరాలు 3 తరాలు మారిన తర్వాత మా చేతికి వచ్చింది.
అప్పటి నుంచి కూడా ఈ పేటలో నూకాలమ్మ జాతర చేయడం గొప్ప విశేషం. చిన్నగా స్టార్ట్ చేసి ఇవాళ సుమారు 10,000 మందికి అన్నదానం చేసి ఈ నూకాలమ్మ గుడి మేము తీర్చిదిద్దడం జరిగింది. అలాగే చుట్టుపక్కల కొబ్బరితోట, నవారుపేట, కొత్తగూడెం, రామచంద్రాపేట 4-5 పేటల నుంచి కూడా అమ్మవారిని వచ్చి కొలుసుకుంటూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చేటువంటి తల్లి నూకాలమ్మ తల్లి. ఈ నూకాలమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా తీసుకెళ్తా ఈ నూకాలమ్మ కమిటీ అంతా ఉత్సాహంగా ఉన్నారు. స్థానిక 33వ వార్డు గొల్లగూడెం సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ గణపతి సమేత శ్రీ పొంతలో ముసలమ్మ అమ్మవారి అష్టమ ఉగాది మహోత్సవాలు బుధవారం నుండి ఉగాది రోజు వరకు జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు పల్లావజల సుబ్రహ్మణ్య శర్మ బ్రహ్మత్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ పెద్దలు పడాల శ్రీనివాస్, వేర్ల సత్యనారాయణలు తెలిపారు. శనివారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ 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 గ్రామదేవత పొంతలో ముసలమ్మ తల్లి దేవికి గ్రామదేవత అయినటువంటి పొంతలో ముసలమ్మ తల్లి అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇస్తూ ఉంటుంది. అందుచేత ఈ ఆలయము పునర్నిర్మాణము 2017వ సంవత్సరంలో జరిగింది. ఆనాటి నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా నూతన సంవత్సరాది యుగాదిని పురస్కరించుకుని పంచాంగిక 5 రోజుల పూజా మహోత్సవాల్లో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా 5 రోజులు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, గ్రామ పెద్దలు, భక్తులు అందరూ కూడా నిర్వర్తించుకుంటూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కుంకుమ పూజ చేసుకుంటూ ఉంటారు అమ్మవారికి. అలాగే రోజుకొక అర్చన చప్పున విశేషంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అలాగే ఈరోజు అమావాస్య, ఉత్తరాభాద్ర నక్షత్రము శనివారం పురస్కరించుకుని అమ్మవారికి పొద్దున్న విశేషంగా కుంకుమార్చన, అలాగే పార్థివానికి పుట్టమట్టికి లింగంగా తయారు చేసి మాన్యాసపూర్వకంగా అభిషేకము, అనంతరము గణపతి, లక్ష్మీ గణపతి రుద్రహోమము, కమల హోమము, నవగ్రహ హోమాలన్నీ కూడా ఈరోజు నిర్వర్తిస్తూ ఉన్నాము. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని శనివారం పెంటపాడు బస్టాండ్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ దిమ్మ వద్ద పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. గ్రామ తెలుగుదేశం అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ దాసరి సతీష్ కుమార్ పార్టీ జెండాను ఎగురవేశారు. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, సీనియర్ నాయకులు దాసరి అప్పన్న, మాజీ జడ్పీటీసీ దాసరి కృష్ణవేణి, మాజీ ఉప సర్పంచ్ నల్లమిల్లి చిన్నగోపిరెడ్డి, నక్క సాంబశివ, చెప్పుల వాసు, సుందరబాబు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలుగా మరి ఈ పార్టీని స్థాపించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ 2 నెలలకు ఒక ముఖ్యమంత్రి, 3 నెలలకు ఒక ముఖ్యమంత్రి, సంవత్సరంలో 4 మంది ముఖ్యమంత్రులు మార్చిన కాంగ్రెస్ పార్టీని అవినీతి పరంలో కూరుపోయిన ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. ఈ రాష్ట్రానికి నాకు 60 సంవత్సరాలు నిండిని. నాకు ఈ ప్రజానీకం అంతా కూడా నాకు ఎంతో, నేను చలనచిత్ర రంగంలో ఈరోజు ఇలా ఉన్నానంటే అదే ప్రజలు. ఆ ప్రజలకి నేను ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి ఆ రోజు 1982 మార్చి 29వ తారీఖున మరి ఆయన పార్టీని స్థాపించి 9 నెలల్లోనే పార్టీని మరి విజయ కోసంలో నింపి 1983 జనవరి నెలలో మరి ఆయన 202 సీట్లు, 294కి 202 సీట్లు మరి నెగ్గి ఆ రోజు ఒక ప్రభంజనం. దేశ చరిత్రలోనే ఎన్టీఆర్ని మరి ఎంతోమంది మెచ్చుకునే విధానం. మార్చి 29వ తారీఖు 1983 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధినేత నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్శించిన రోజు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 43 సంవత్సరాలుగా ఏకచక్రాలను వదులుతూ ప్రజలను ఎంతో మేలు కల్పించి ప్రజలకి గూడు గుడ్డ నీరు వస్త్రం అందించాలని చెప్పి ఆ రోజు సంకల్పంతో పార్టీ పెట్టిన అనంతకాలం 8 నెలల్లోనే అధికారం రావడం ఇదే ప్రజలు. అలాగే మరి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చి, అన్నదాతలకు సంక్షేమ పథకాలు ఇచ్చి అన్న పార్టీ ఈ రోజు ఇలా ఉందంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారి పార్టీ ఆవిష్కరించిన రోజు తర్వాత
ఈరోజు ఈ పార్టీని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రోజు కొనసాగుతుంది. అలాగే పేద ప్రజలకు ఎంతో అభివృద్ధిగా ఈ పార్టీ ఎంతో మేలు చేసి ప్రజలందరూ మనకుండి ఈ పార్టీ ఎంతో దినదినాభివృద్ధి జరుగుతుందని పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఈ గ్రామంలో అందరూ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇప్పుడు కూడా చాలా ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందంటే కారణం ఆయన ఎన్టీ రామారావు చాలా కష్టపడుతున్న ప్రజల్లో ఎన్టీ రామారావు పార్టీ సాధించి ఈ గ్రామాన్ని ఈ యొక్క రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి కోసం నడిపించి చాలా కార్యకర్త అన్నవాడికి మంచి గుర్తింపు కూడా వచ్చింది కూడా తెలుగు పార్టీ. తాడేపల్లిగూడెం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక సిపాయిపేటలోని భవన నిర్మాణ కార్మిక సంఘ భవనంలో జరిగింది. గౌరవ అధ్యక్షులుగా సంధ్యా మిక్సింగ్ యూనిట్ అధినేత మారడాని రాము, వాసవి డిజిటల్స్ గిరి, ప్రెసిడెంట్గా గోల్డెన్ స్టూడియో కాపక గంగాధర్, వైస్ ప్రెసిడెంట్గా శ్రీ సాయి బాలాజీ స్టూడియో పెద్దోజు మురళి, మాస్టర్ డిజిటల్స్ మానేపల్లి భానుప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా ఐతం ప్రసాద్, జాయింట్ సెక్రటరీగా మారంపల్లి రామకృష్ణ, ప్రత్తిపాడు యాదగిరి పెంటపాడు మేరా, వెంకటరమణగూడెం ముని, కోశాధికారిగా రేవంత్ స్టూడియో పవన్, ఉప్పాకపాడు జానకిరామయ్యలను ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా హనుమకొండ దానసూర్యనారాయణ, షాహి, ఆల్బం శివ, రాజు, కొండ, గంగా, సిటీ కేబుల్ రాజు, సిద్ధు, మహేష్, చిన్న, లోకేష్, కిషోర్ తదితరులు ఎన్నికయ్యారు. తాడేపల్లిగూడెం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. అందులో ప్రెసిడెంట్గా గంగాధర్రావు, అలాగే గౌరవ అధ్యక్షులుగా మరడాన రాముని, స్వామి స్టూడియో గిరిగారిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ సమావేశంలో ప్రెసిడెంట్, సెక్రటరీలని, ట్రెజరర్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ కొత్త కార్యవర్గం ద్వారా ఫోటోగ్రాఫర్లు సంక్షేమము, వారి యొక్క సేవల ద్వారా ప్రజలకు కూడా సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని, ఫోటోగ్రాఫర్ల ఉన్నతికి ఈ కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఫోటోగ్రాఫర్ల బలోపేతం చేసి, యూనియన్ బలోపేతం చేసి మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ఫోటోగ్రాఫర్కి అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. తాడేపల్లిగూడెం ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్త బాడీ ఎన్నిక గతంలో జరిగింది. ఇప్పుడు నూతనంగా అదే కార్యవర్గంలో కూడా ఇప్పుడు నూతన ఎన్నికత్వం జరిగింది. ప్రెసిడెంట్గాను నన్ను ఎన్నుకున్నారు. చాలా కృతజ్ఞతలు. గంగాధర్ గారు నాయకత్వంలో మేము ముందుకెళ్తూ ఏదైతే సంక్షేమంలో కుంటుపడిందో దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఫోటోగ్రాఫర్లకు ఏదైతే చేయగలమో అది సాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తామని అందరి ముందు సభ్యునిగా తెలియజేసుకుంటాం. నన్ను కోశాధికారిగా ఫోటోగ్రాఫర్స్ తాడేపల్లిగూడెం అసోసియేషన్కి తీసుకున్నందుకు అందరికీ కూడా, మెంబర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా బాడీ మీద నమ్మకం ఉంచి మాకు ఈ బాధ్యతలు అప్పగించిన ప్రతి ఫోటోగ్రఫీ యొక్క ఆశలను నెరవేరుస్తూ ఫోటోగ్రఫీ కుటుంబం యొక్క బాధ్యతలను అందరికీ కూడా మేము తీసుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఫోటోగ్రాఫర్ల కుటుంబ ఐక్యతని మెరుగుపరిచే విధంగా సహకరిస్తామని తెలియజేసుకుంటున్నాం. పెంటపాడులోని శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారి ఉగాది ఉత్సవాలు ఆదివారం నుంచి ఏప్రిల్ 4వ తేదీ శుక్రవారం వరకు జరుగుతాయని ఆలయ నిర్వాహకులు బండారు సత్యనారాయణ తెలిపారు. దానిలో భాగంగా ఉగాది రోజున స్వర్గీయ బండారు భీష్ముడి ఇంటి నుంచి పల్లకి ఊరేగింపు ప్రారంభమవుతుందన్నారు. ఆయనతో పాటు కర్రి సుబ్బిరెడ్డి, కొవ్వూరి శ్రీరామరెడ్డి, శనగన శ్రీనివాస్, బండారు సత్యవరప్రసాద్, బి సత్యనారాయణ రెడ్డి, ఎస్ చంద్రశేఖరరావు తదితరులు ఉన్నారు. మా ముత్తాత గారైన బండారు గంగయ్య గారు విగ్రహం పెట్టడం జరిగింది. అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ఈ 130 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా 1990 నుండి ఈ గుడి కీర్తిశేషులు కర్రి నాగిరెడ్డి గారు, కొవ్వూరి కృష్ణారెడ్డి గారు, శనగన శ్రీరంగం గారు, శనగన భాస్కర్రావు గారు, సత్తి రామరెడ్డి గారు తదితరులు అందరూ ఈ గుడిని ఎంతో డెవలప్ చేసి 90వ సంవత్సరం నుంచి 94వ సంవత్సరం దాకా అభివృద్ధి చేయటం జరిగింది. అలాగే దినదిన అభివృద్ధి చెంది ఈ అమ్మవారి యొక్క గొప్పతనం ఏంటంటే కోరిన కోరికలల్లా తీర్చేటువంటి తల్లి. గ్రామానికి దేవత కాదు ఈ తల్లి, గ్రామాలకు దేవత. ఎందుకంటే విదేశాల నుంచి, రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చి ఆ రోజు ఎంతో వైభవంగా
సుమారు 40-50 వేల మంది దర్శించుకుని ఈ అమ్మవారిని వెళ్ళటం జరుగుతుంది. ఈ ఆలయం స్థాపించింది బేతిరెడ్డి వెంకరెడ్డి గారు, శనగని పెంటయ్య గారు వ్యవస్థాపకులుగా ఉండి ఇలా పునరుద్ధరించడం జరిగింది. ఈ తర్వాత కూడా కమిటీలు మారడం అన్నీ జరుగుతుంది. పేదల తాతారెడ్డి గారు మా నాన్నగారు, ఆయన బేతిరెడ్డి వెంకరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి కూడా చాలా సహకారం చేసి గుడిని అభివృద్ధి చేయడం జరిగింది. తర్వాత ఈ అమ్మవారికి వెనకాల ఆస్తులు, పొలం కానీ ఇంకో రకాల నిధులు ఏమి లేవు. ఈ ప్రజలు ఇచ్చే చందాలతోటే ఈ కార్యక్రమం జరుగుతుంది. కానీ ఏ కార్యక్రమం తలపెట్టినా సరే ప్రతిదీ కూడా నిర్విఘ్నంగా జరిగిపోద్ది. ఈ కార్యక్రమానికి డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా ఆ కార్యక్రమం పూర్తయిపోద్ది. ఇక్కడ ఈ గుడికి వచ్చి సాయంత్రం కంపల్సరీగా బండారు ముసలి గారి ఇంటికాడ నుంచి కుంభం, భీష్ముడి గారి ఇంటికాడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ కుంభం పోస్తారు. అక్కడ వేసిన బూర్లు కానీ రైస్ కానీ తిన్నవాళ్ళు కంపల్సరీగా పిల్లలు లేని పిల్లలు పడతారని చాలామంది ఆ టైంలో కొంచెం బాగా తొడతక్కుడిగా ఉంటుంది. బాగా శక్తి తల్లి ఇవిడి అందరూ మా కుల దైవం కింద మేము భావిస్తాం. శ్రీ పుంతల ముసలమ్మ ఉగాది మహోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. భారీగా జనం తరలి వస్తారు. ఈ గుడి ఆర్థికంగా వెనకబడి ఉంది. దీనికి బలం కానీ భూమి కానీ ఏమీ లేదు. ప్రజల సహకారంతో ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రజలు కూడా మంచి సహకారం చేస్తారు. ఈ గుడి డెవలప్మెంట్ వ్యవస్థాపకులు శనగని పెంటయ్య గారు, బేతిరెడ్డి వెంకరెడ్డి గారు, వారి సహకారంతో మేము కమిటీగా ఏర్పడి మా అన్నయ్య సత్యనారాయణ అన్నయ్య గౌరవాధ్యక్షులు మళ్ళా కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ ఉత్సవం బాగా చేస్తున్నాం. అన్న సమారాధన కూడా దగ్గర ఒక 6,000-7 మందికి అన్నవారి సమారాధన జరుగుతుంది ప్రతి సంవత్సరం. తాడేపల్లిగూడెం నవరత్నాల టీం ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని వెంకటేశ్వర స్వామి గుడిలో అన్నదానాన్ని దాతల సహకారంతో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 350 శనివారంగా తణుకుకు చెందిన ఉద్దగిరి శేషయ్య పావని దంపతులు వివాహ దినోత్సవం సందర్భంగా వారి కుమారుడు మహాస్విన్ కుమార్తె సాన్విక ఆర్థిక సౌజన్యంతో అన్నదానం చేశారు. నవరత్నాల టీం కారు శేషయ్య దంపతులకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. నవరత్న టీం సభ్యులు అన్నదానంలో సేవలందించారు. వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ప్రతి శనివారం నవరత్నాల టీం వారిచే అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ వారం అన్న సమారాధన కార్యక్రమం చాలా విశేషమైన రోజు. ఎందుకంటే 350వ వారం ఈ వారం అన్న సమారాధన కార్యక్రమం. ఈ వారం అన్న సమారాధన కార్యక్రమానికి దాతలుగా తణుకు వాస్తవ్యులైన ఉద్దగిరి శేషయ్య గారు, పావని దంపతులు, వారి కుమారుడు మహస్విన్ కుమార్తె సాన్విక, శేషయ్య గారి పావని గారి పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు అన్న సమారాధనకు సహకరించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి శనివారం నాడు కూడా ఈ అన్న సమారాధనలో ఇంతమంది అందరూ కూడా కడుపు నిండా తిని అన్నదాత సుఖీభవ అంటూ వాళ్ళు ఇచ్చే దీవెనలు దాతలకు ఒక విధంగా చెందితే, మాకు ప్రతి శనివారం నాడు కూడా మీరు చేసే సేవలో నా వంతు సాయవండి అంటూ రూపాయి లాభం లేకుండా ఆ పడ్డ కాస్ట్గా మాకు ప్రతి శనివారం అన్నం భోజనాలు అన్నీ కూడా వండి మాకు టైంకి షడ్రుచులతో చక్కగా టైంకి అందిస్తూ మాకు సహకరిస్తున్నందుకు రేపు ఉగాది సందర్భంగా మా తరపున చిరు సత్కారం చేసుకుంటున్నాం. అలాగే ప్రతి శనివారం ఇక్కడ జరిగే అన్న సమారాధన కార్యక్రమానికి ఎంతో సహకారం అందిస్తూ జనాలందరినీ కంట్రోల్లో పెడుతూ చక్కగా మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు. అందుకు కూడా మన నవరత్నాల టీం తరపున ఈయనకి కూడా రేపు ఉగాది సందర్భంగా చిరుకానికండి పుచ్చుకోండి. ఈయన ఆర్టీసీలో ఉండి రిటైర్ అయ్యి ఒక మాస్టర్ అయ్యుండి ఎంతో సరస్వతి జ్ఞానంతో ఉన్న ఈయన ఆ సరస్వతి జ్ఞానంతో ఈ రోజు మేము చేసే అన్న సమారాధనకి ఇక్కడ ఆయన శక్తికి మించి మాకు సహకారం తోడ్పడుతున్నందుకు వచ్చే విశ్వాస నామ సంవత్సరం సందర్భంగా మా నవరత్నాల టీం తరఫున సూచంద్రరావు గారికి ఒక చిరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర తాడేపల్లిగూడెంలో అన్న సమారాధనకి మా తోడేళ్ళు గారు అబ్బాయి శేషు, వాళ్ళ మిస్సెస్ పావని, కొడుకు మహేంస ఆరు సాన్విక వాళ్ళ దంపతులు కలిపి ఇది వాళ్ళ పెళ్లి రోజు శుభాశిష్టు నిమిత్తం శుభాకాంక్షలతో అన్న సమారాధనకి చేస్తున్నాం. ఇది 350వ వారంలో మేము ఇది చేస్తున్నాము. మీకు అందరికీ మా ధన్యవాదాలు. స్థానిక భవితా కేంద్రంలో శనివారం ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి జ్యోతి విద్యార్థులకు ఉగాది పచ్చడి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని కె కుమారి, ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలఈశ్వరయ్య, ఎం చంద్రకుమారి, నాగలక్ష్మి, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. మాధవరం పిహెచ్సి పరిధిలోని నవాబ్పాలెం, పురం గ్రామాల్లో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు.
ఈ సందర్భంగా దోమల నివారణ చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య కార్యదర్శులు పాల్గొన్నారు. డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు, అలాగే వెక్టార్ కంట్రోల్ హైజీన్ ప్రోగ్రాంపై ప్రజలకు అవగాహన కల్పించుకునే భాగంగా ప్రతి గృహాన్ని కూడా సందర్శించి గృహం వద్ద నెలకొని ఉన్న అపరిశుభ్రమైన వాతావరణం మా ఏఎన్ఎం గారి ద్వారా మరి ఏఎన్ఎం యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. దాన్ని కన్సర్న్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దాన్ని రిడ్రెస్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా నిరంతరం కొనసాగించాలంటే కనుక ప్రతి గృహస్థుడు కూడా మీ గృహం లోపల ఉన్నటువంటి ఫ్రిడ్జ్ కానీ కూలర్స్ కానీ వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అలాగే నీటి నిల్వ చేసే పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వారానికి ఒకసారి చేసుకోవడం ద్వారా కీటక జనిత ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవి నిర్వీర్యం చేయడం ద్వారా దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు మలేరియా కానీ, చికెన్గున్యా కానీ, డెంగ్యూ కానీ వ్యాధులు రాకుండా ఉండాలంటే కనుక తప్పనిసరిగా ప్రాథమిక దశలోనే వీటిని మనం నిర్వీర్యం చేయాలి. అలాగే ఇవి నిర్ధారణ చేయడం కోసం మీ గ్రామంలోనే హెల్త్ అండ్ వెల్ఫేర్ సెంటర్లో మలేరియా, డెంగ్యూకి నిర్ధారణ పరీక్ష చేస్తున్నారు. ఇవి సదుపాయాలన్నీ కూడా మీరు సద్వినియోగపరుచుకుని మీ ఆరోగ్యాన్ని పరిరక్షించవలసిందిగా తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ ఆఫీస్ తరఫున మమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.